మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకో కేంద్ర మినిస్టరు నితిన్ గడ్కరీ సార్ ఉండు కదా, గాయన అయ్యాల ఒక ముచ్చట చెప్తుండు. అది ఏం ముచ్చట మరి ఎక్కడికి వచ్చేదా ఎక్కర్రాంది అనేది వినే ప్రయత్నం చేయరు, ఆ తర్వాత కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేయరు. ఎక్కువ చెప్పేం చెప్పారు, 2 నిమిషాలు చెప్తా. ఈ పెట్రోల్ వాడితే రబ్బర్ పార్ట్స్ మార్చుకోవాలంట. ఈ పెట్రోల్ అంటే ఇప్పుడు ఉంది కదా ఇథనాల్ పెట్రోల్, ఆ ఇథనాల్ పెట్రోల్ వాడితే రబ్బర్ పార్ట్స్లు మార్చుకోవాలంట. పెట్రోల్ దేంట్లో పోస్తాం మనం, బైకులలో కానీ కార్లలో కానీ పోసుకుంటాం కదా, అవిటికంట కొన్ని రబ్బర్ పార్ట్స్లు మార్చుకుంటే నడిచిపోతుందంట. ఇంకేమంటాడు, సమగ్ర పరిశీలన తర్వాతే ఈ పెట్రోలు తీసుకొచ్చామని వెల్లడి. సమగ్ర సర్వే చేసిండంట, సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఈ పెట్రోల్ వాడొచ్చని తీసుకొని వచ్చినామని చెప్తున్నాడు. మరి ఈ పెట్రోల్ వాడితే బైకులకు కానీ లూనలకు కానీ లేకపోతే కార్లకు కానీ పెట్రోల్ దేనికి వాడతామో ఆ బండ్లకు మరి ఏమైనా మైలేజ్ పెరుగుతుందా? పెరగదు. సరే మైలేజ్ అంటే పెరగదు, మరి ఏమైనా రేట్ ఏమైనా తగ్గిందా? తగ్గలే. రేటు గట్టినే ఉంటుంది, మైలేజ్ మాత్రం పెరగదు. సరే మైలేజ్ పెరుగుతలేదు, మరి మైలేజ్ తగ్గుతుందా అంటే మైలేజ్ బరాబర్గా తగ్గుతుందంట. బండ్లల్లో ఏదైనా కొత్త రకమైన పెట్రోల్ వస్తే ఓ 2 కిలోమీటర్ పెరుగుతుందంటే ఎవరైనా కానీ ఆసక్తి చూపుతారు. అబ్బా మంచి మంచి ఇంజనీర్లు గారు తయారు చేసిరా, మంచి మంచి చదువుకున్న వాళ్ళు తయారు చేసిరా, ఆయన ఆయమన్నా పెట్రోల్ తీసుకొచ్చిరని జనాలు అంతా అనుకుంటారు. కానీ మైలేజ్ ఏమో తగ్గుతుంది, పెరగదు. మళ్ళీ రేట్ ఏమైనా తగ్గింది అంటే తగ్గదు, పెరిగే ఉన్నది. ఆల్రెడీ ఎంత ఉందో గంతే ఉన్నది. మరి ఏమెక్కడ తెచ్చినట్ట పెట్రోల్? మరి మళ్ళా ఏది 2016 తర్వాత కొన్న బండ్లకు ఎక్కర్లేదు. 2016కు ముందుగా కొన్న బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్లకు మాత్రం ఈ పెట్రోల్ వాడితే కొన్ని అంటే రబ్బరు పార్ట్స్ వేసుకోవాలంట. రబ్బర్ పార్ట్స్ వేసుకుంటే బండ్లు మంచిగా పనిచేస్తాయంట. అయ్యా వీటికి ఏ బండ్లు అని పాతగా ఉంటాయి, ఏదో అప్సప్ చేసుకొని కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటికి దాంతో నూక్కపోవడమే సరిపోతుంది అంటే ఇంకా దానికి మళ్ళీ రబ్బర్ పార్ట్స్ మార్చుకోవాలంట. మరి రబ్బర్ పార్ట్స్లతో వీటికి సోబత్ కావచ్చునా? ఏమేం పార్ట్స్ మారుతుండొచ్చు మరి అందులో? ఇవన్నీ ఎకరాని ముచ్చట్లు కాడికి ఎవరికి ఎక్కడ వచ్చే ముచ్చటో చెప్పురి. ఏదన్నా ఎక్కడికి వస్తుంది అంటే నిజంగానే ఒక కొత్త రకమైన పెట్రోల్ తీసుకొచ్చినాం. ఆ కొత్త రకమైన పెట్రోల్ వలన జనాలకు కానీ లేకపోతే జనాలకే అనుకోరు, జనాలకు ఒకటి మంది పడతారు కానీ జనాలకు ఉపయోగం ఉంటుంది. సరే మీరు 100 రూపాయల పెట్రోల్ పోస్తే గతంలో ఒక బండి 50 కిలోమీటర్లు ఇచ్చే బండి ఒక 55 కిలోమీటర్లు ఇస్తుంది అంటే నిజంగానే అబ్బా ఓ మంచి పని చేసుకొచ్చిర్రా అని అనుకుంటారు. 55 కిలోమీటర్లు ఇచ్చేది పక్కకు పెడితే 50 కిలోమీటర్లు కూడా ఇయ్యదంట. అంటే ఇంకా రోజుకింత తగ్గుతుంది. మరి ఏం చేస్తున్నట్టు ఏమన్నా అంటే కాలుష్యాన్ని నివారిస్తున్నాము అని అంటారు. కాలుష్యాన్ని నివారిస్తుంది ఈయన కావాలి. ఇక మొత్తం భారతదేశం మొత్తం కాలుష్యం కొరలో చిక్కపోయింది. 7 కాడికి ఆగమాగం వడి చేసిరు. ఇవాళ మాత్రం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ నితీష్ గడ్కరీ అంటే ఆయన ఏం చెప్తుందంటే మీరు ఇథనాల్ పెట్రోల్ వాడితే మంచిగా ఉంటుంది, కాకపోతే రేటు మాత్రం అంతే ఉంటుంది, మైలేజ్ తగ్గుతుంటుంది, కొన్ని రకాల పార్ట్స్లు మార్చుకోవాలి. ఇవన్నీ ఎక్కరాని ముచ్చట చెప్పుకుంటే ఇలా పేపర్లకు ఇప్పించిండు. చెప్పురు ప్రజలారా, ఇది ఎంతమందికి ఎక్కడికి వస్తుండొచ్చు? అక్కడికి వచ్చే ముచ్చట కావచ్చునా? మరి ఈయన కేంద్ర మినిస్టర్ అయి ఉన్నాడు, మరి గిసోని పని చేస్తానికి ఆయన చేసుకున్నది. ఏదన్నా జనాలకు ఉపయోగపడి చేస్తే ఎవరైనా కానీ అమ్మ మంచి పని చేసిర్రా అంటారు. ఈ ఎకరాన్ని ముచ్చట చేసుకొస్తే మళ్ళీ దీన్ని అంట సమగ్రంగా పరిశీలించి అంతలా పరిశీలించిన తర్వాతే దీన్ని తీసుకొచ్చినాం అని అంటాడు. మరి చాలా మంది వాడిన వాళ్ళు మా బండ్లు ఖరాబ్ అవుతున్నాయి అని చెప్తారు. మరి బండ్లు ఖరాబ్ అయిన వాళ్ళకి మరి బాగా చేసి ఇస్తారా? బాగా చేసి ఇస్తే లీటర్కేళ్ళు ఇస్తారా? ఏమన్నా మైలేజ్ పెరుగుతుందని గ్యారెంటీ ఉందా? మైలేజ్ తగ్గుతుందని ఆల్రెడీ పెట్రోల్ వాడిన వాళ్ళే చెప్తారు. ఆల్రెడీ మనం పోసుకునే పెట్రోల్లో ఈ ఇథనాల్ అనేది కొద్దిగా కలుపుకొని 2 మిక్సింగ్ చేసుకొని మన బండిలో పోస్తారంట. బండిలో పోస్తే ఏమైందంటే బండి రోజుకింత ఖరాబ్ అవుతుందని రోజుకింత మైలేజ్ తక్కువనే ఇస్తున్నాడు. మరి తక్కువ ఇచ్చే మైలేజ్ పెట్రోల్ పోసుకొని ఈ బాధపడవలసిన పని ఎక్కడిది మరి జనాలకు? నాకు అర్థం కాదు. కానీ